హలో అందరికీ. ఇవాళ నోరు ఊరించే బీరకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. దానికి ప్యాన్లో తగినంత ఆయిల్ వేసుకోండి. నేను 1½ స్పూన్ వేసుకున్నాను. ఈ ఆయిల్ కొంచెం వేడెక్కాక అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు, ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసేసుకొని దోరగా వేయించుకోండి. ఇవి వేగిన తర్వాత అందులో మనం సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు, టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను ఇవన్నీ వేసి బాగా మగ్గనివ్వండి. మగ్గడానికి నేను ముందుగానే కొంచెం కల్లుప్పుని యాడ్ చేస్తున్నాను. ఇది యాడ్ చేసి దాంతోపాటు కొంచెం పసుపు కూడా యాడ్ చేసి బాగా కలియతిప్పాను. ఈ లోపల అది పక్కనుండగానే నేను పెసరపప్పుని విడిగా కొంచెం నానబెట్టుకున్నాను 2 స్పూన్లు. అవి నానుతూ ఉండగానే ఇక్కడ మనకి కడాయిలో ఉడుకుతూ ఉన్నది కూర. దాంట్లో ఈ నానిన పెసరపప్పుని అందులోని వాటర్తో సహా వేసి కొంచెం సేపు మగ్గనిచ్చిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని అందులో యాడ్ చేశాను. ఇవి కట్ చేసేటప్పుడు చేతి చూసుకోండి మీరు. తర్వాత అవి బాగా మగ్గిన తర్వాత కొంచెం ఆయిల్ పైకి వస్తుంది. అప్పుడు నేను కొంచెం చింతపండు యాడ్ చేశాను. దాంతోపాటు 1½ స్పూన్ కారం కూడా యాడ్ చేశాను. బాగా తిప్పి మూత పెట్టుకొని కాసేపు ఫైనల్ దించి 5 నిమిషాల ముందు కొంచెం కొత్తిమీర, కొంచెం ధనియాల పొడి, ఇష్టం ఉన్న వాళ్ళు గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి. నేను యాడ్ చేయలేదు. ఇదంతా పెట్టుకొని మగ్గనిచ్చుకున్న తర్వాత దించేసుకోవడమే. చూసారా ఎంతో కలర్ఫుల్గా బాగా ఉంది. ఇది తినడానికి కూరలోకి, రోటీలోకి చాలా బాగుంటుంది. నచ్చిందా?